హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. అలాంటిది కొన్ని హోటళ్ల నిర్వాకంతో బిర్యానీ అంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల బిర్యానీలో జెర్రీ, బొద్దింకలు, సిగరెట్ ముక్కలు రావడంతో జనం హోటళ్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుళ్ళిన, బూజు పట్టిన, గడువు తీరిన మాంసంతో బిర్యానీలు తయారు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలోని హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని జాతీయ సర్వేలో వెల్లడైంది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో సర్వే చేయగా కల్తీ ఆహారంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. గత 2 నెలల వ్యవధిలో హైదరాబాద్ లో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. నగరంలో 62% హోటల్స్ పాడైన, కుళ్లిన, గడువు తీరిన ఆహారంతో వంటలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి తోడు బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తెలిసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే రిపోర్ట్ తో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. గత 2 నెలల నుంచి హైదరాబాద్ లో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం హోటల్స్ లో భోజనం చేయాలన్నా, బిర్యానీ తినాలన్నా కూడా ప్రజలు కంగారు పడే పరిస్థితి వచ్చేసింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా డ్రైవ్లు చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? అయితే హార్ట్ హైజాక్ అయిపోవాల్సిందే, కిడ్నీ ఖరాబ్ అయిపోవాల్సిందే, దాంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు రావాల్సిందే అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎందుకంటే మనము చూస్తున్నాము, సో హైదరాబాద్ నగరంలో ఏదైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇమేజ్ మాత్రం పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనము వరుసగా చూస్తున్నటువంటి ఘటనలతో నేపథ్యంలో అసలు హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్ళి ఇటు బిర్యానీ తినాలన్నా, బయటి ఆహారం తినాలన్నా కూడా భోజన ప్రియులు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. భయపడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా నిన్న కూడా చూసాము, ఏదైతే బావర్చి హోటల్, ఎంతో ప్రముఖమైనటువంటి బావర్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి బావర్చి హోటల్లో ఆ బిర్యానీలో సిగరెట్ పీకలు వచ్చినటువంటి పరిస్థితి. సో మొన్న ఏదైతే తాజ్ మహల్ హోటల్లో పూర్తిగా ఏదైతే పన్నీర్ బిర్యానీలో జెర్రీ కనిపించినటువంటి పరిస్థితి, దాని తర్వాత ఆల్వాల్లో కూడా పూర్తిగా చికెన్ బిర్యానీలో బల్లి కనిపించినటువంటి ఘటన చోటు చేసుకుంది. సో ఇటీవల కాలంలో ఎక్కడ చూసుకున్నా కూడా, ఇటు ముఖ్యంగా బిర్యానీలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అసలు బయటి ఆహారం తినాలంటేనే 1-10 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో దీనివల్ల ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఫుడ్ పాయిజన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గడిచిన 2-3 నెలల వ్యవధిలో దాదాపు 84% హైదరాబాద్ నగరంలో ఫుడ్ పాయిజన్ కేసులు విపరీతంగా పెరిగిపోయినట్లు కూడా ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి బావర్చి హోటల్ దగ్గర ఉన్నాయి. ఈ బావర్చి హోటల్ ఏదైతే, ఈ బావర్చి హోటల్లోనే నిన్న ఏదైతే చికెన్ బిర్యానీలో సిగరెట్ పీకలు కనిపించాయి. సో దాంతో ఏదైతే ఇటు కస్టమర్లకు హోటల్ నిర్వాహకులు ఇచ్చినటువంటి నిర్లక్ష్య సమాధానం కూడా ఒకంత కలవరపరిచిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అంటే గడిచిన 6 నెలల వ్యవధిలో ఈ బావర్చి హోటల్ మీద దాదాపు 16 ఫుడ్ పాయిజన్ కేసులు కూడా నమోదయ్యాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల నుంచి ఏదైతే 16 కేసుల వరకు నమోదయ్యాయి. గత ఏడాది కూడా స్థానిక కార్పొరేటర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా ఏదైతే చికెన్ బిర్యానీలో బల్లి కనిపించినటువంటి ఘటన కూడా ఇదే హోటల్లో చోటు చేసుకుంది. దాని తర్వాత బిర్యానీలో వెంట్రుకలు కూడా వచ్చినటువంటి సంఘటన ఇదే హోటల్లో చోటు చేసుకుంది. సో ఇలాంటి తరచూ ఘటనలు ఏదైతే చోటు చేసుకుంటున్నా కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మీద మాత్రం ఇటు నగరవాసుల నుంచి ఒకంత విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ బావర్చి హోటల్ అని మాత్రమే కాదు, సిటీలో దాదాపు 62% హోటల్స్లో పూర్తిగా కల్తీ ఆహారాన్ని ఇటు వడ్డీ వారుస్తున్నట్లు కూడా ఏదైతే పలు సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా రోజుల తరబడి కొల్లబెట్టినటువంటి చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, దాంతోపాటు ఈ ఫిష్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఫార్మాలిన్ లాంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కూడా కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా అనేక మందికి ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు
తీవ్రమైనటువంటి అలసట, లో బీపీ, వాంతులు, విరచనాలు, దాంతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇటు ఆసుపత్రి పాలవుతున్నటువంటి సంఘటనలు కూడా ఇటీవల కాలంలో మనం చాలా చూస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఇటు షవర్మా తిన్నటువంటి ఘటన కానివ్వండి, మోమోస్ తిన్నటువంటి ఘటనలో ఓ మహిళ మృతి చెందినటువంటి సంఘటన కానివ్వండి, ఇటీవల కాలంలో అసలు ఫుడ్ అనేది బయట తీసుకుంటే ప్రాణాలు పోతాయా అనే పరిస్థితి మాత్రం ఇటు సిటీలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్ల నిర్లక్ష్యంతో కనిపిస్తుంది. లాభార్జనే ధ్యేయంగా నగర ప్రజల ప్రాణాలతో ఇటు హోటల్స్ నిర్వాహకులు చెలగాట మారుతున్నారనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు బయటి ఆహారం తింటే మాత్రము చాలా ప్రమాదకరమే అంటున్నారు ఇటు వైద్యులు కూడా. సో మనము చూస్తున్నాము తాజ్మహల్ హోటల్లో కూడా పూర్తిగా జర్రీ కనిపించినటువంటి సంఘటన. పూర్తిగా ఆహారం వాళ్ళు భుజించిన తర్వాత ఏదైతే జర్రీ కనిపించింది, దాని తర్వాత కొంతమందికి వాంతులు, విరచనాలు కూడా అయ్యాయి. దాని తర్వాత నిన్న కూడా తాజాగా లోతుకుంటలో కూడా, ఆల్వాల్లో ఉన్నటువంటి లోతుకుంటలో కూడా బొద్దింకలు కనిపించినటువంటి పరిస్థితి. సో ఆ బొద్దింకలు కనిపించాయని దాని తర్వాత రెస్టారెంట్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కస్టమర్లంతా కూడా గొడవ చేసి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ పూర్తిగా ఏదైతే రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి చికెన్, కుళ్ళిపోయినటువంటి మటన్ ఇవే కనిపించినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు అసలు వీటన్నిటికీ కూడా రంగులు అద్దేసి, మోతాదుకు మించి రంగులు అద్దేసి రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి పరిస్థితి కూడా సిటీలో ఉన్నటువంటి మెజారిటీ హోటల్స్లో కనిపిస్తుంది. మార్పు వచ్చేంత వరకు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతాయి, మెరుపు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్తున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. బట్ ఎన్ని డ్రైవ్స్ చేసినా, ఎన్ని పెనాల్టీస్ వేసినా మాత్రము ఇటు హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ ఇటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇమేజ్ మాత్రం పూర్తిగా రోజు రోజుకు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరవాసులు కూడా బయటి ఆహారం తినాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తున్నామంటే తమ ప్రాణాలు పోతాయా అనే పరిస్థితి కూడా ఇటు నగరవాసుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వే కూడా ఒకంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 19 ప్రధాన నగరాల్లో ఎన్సీఆర్బీ సర్వే చేపడితే అందులో హైదరాబాద్ నగరం ఫుడ్ సేఫ్టీ విషయంలో చివరి స్థానంలో ఉన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తమ తనిఖీలను మరింత స్పీడప్ చేయాలని టార్గెట్ పెంచుకున్నప్పటికీ కూడా ఏదైతే వస్తున్నటువంటి విమర్శలు కూడా ఒకంత ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ కేసుల నేపథ్యంలో నగరవాసుల్లో అయితే ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.